నోటికి ఎంతో రుచిగా ఉండే 10 నిమిషాలలో చేసుకునే ఈ బెండకాయ రెసిపీ సూపర్గా ఉంటుందండి. స్టవ్ వెలిగించుకొని కడాయిలో నూనె వేసుకొని పోపు దినుసులు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, చిన్న ఉల్లిపాయలు ఆ విధంగానే వేసుకోవాలి. మంచి టేస్ట్ ఉంటున్నది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు కిలో వరకు బెండకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకున్నాక ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా పండిన 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర, మెంతుల పొడి వేసుకోవాలండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఇందులోకి తినగలిగే పులుపుని బట్టి ఇక్కడ చింతపండు రసాన్ని, కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇందులో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఇలా ఉడికించుకోవాలండి. ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎంతో రుచిగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్